హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. సో మీ ముందుకు ఇంకో హౌస్ తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. 2 సెంట్స్లో మంచి స్పేసియస్ హాల్, స్పేసియస్ బెడ్రూమ్స్తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మీకు లేట్ చేయగా నేను కంప్లీట్ వీడియో చూపిస్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హౌస్ వీడియో కలుపుదాం, లెట్స్ గో. సో మీరు ఇదేదైతే చూస్తున్నారు పార్కింగ్ ఏరియా అనమాట. సో పార్కింగ్ ఏరియాలో కూడా మీరు చూడొచ్చు, కింద డిజైన్ చాలా సూపర్గా డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ మీరు ఏదైతే చూస్తున్నారో హౌస్ ముందు టైల్స్ ఇలా అయితే చేయడం జరిగింది. సో మనకి మెయిన్ డోర్ నుంచి ఇక్కడ వాష్రూమ్ డోర్ వరకు అయితే టైల్స్ పెట్టడం జరిగింది. అండ్ మీరు ఏదైతే చూస్తున్నారో సీలింగ్కి WPC షీట్స్తో ఇలా చేయడం జరిగింది. అండ్ దానికి ప్రొఫైల్ లైట్ కూడా పెట్టడం చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక గెస్ట్ టాయిలెట్ అయితే ఉంటుంది. సో ఏదైతే ఉందో బోర్ పాయింట్ అండ్ సంపో అనమాట. సో ఇక్కడ మనకి వాషింగ్ చేసుకోవడానికి ఇలా ప్లేస్ ఇలా టైల్స్తో డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకి వెంటిలేషన్ ఇక్కడ కూడా ఒక వాషింగ్ ఏరియా, వాషింగ్ పాయింట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మనకి వాషింగ్ మిషన్ కోసం సాకెట్స్ ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతాయండి. సో మెయిన్ డోర్ అయితే మనం చూస్తున్నారు కదా మీరు, మెయిన్ డోర్ మంచి లామినేషన్ డిజైన్తో డిజైన్ చేయడం జరిగింది. అండ్ దానికి సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇదైతే గుడ్ లుకింగ్గా ఉంది హౌస్ యొక్క ఎంట్రన్స్. అండ్ మనకి ఇక్కడ మీరు చూస్తుంటే పార్కింగ్ ఏరియా స్పేసియస్గా అయితే ఉంది. సో అండ్ ఈవినింగ్ టైంలో సిట్అవుట్ ఏరియాలా కూడా ఇది ఉపయోగపడుతుంది. స్క్వేర్ టైప్లో స్పేసియస్ హాల్ అనమాట. ఇప్పుడు ఇందాక మీకు డోర్ చూపించాను కదా, కెమెరా వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర అయితే ఉంది. సో అక్కడ నుంచి మనకి ఇదంతా హాల్ అనమాట. సో ఇక్కడ ఈస్ట్కి ఎంటర్ కాగానే ఇక్కడ నార్త్ ఫేస్ డోర్ అయితే ఉంటుంది. సో వాస్తు ప్రకారం డిజైన్ చేస్తారు అనమాట. ఈస్ట్ డోర్ ఉంటే నార్త్ డోర్ అండ్ వెంటిలేషన్ కోసం ఇలా ఒక విండో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇదంతా మీరు చూస్తున్నారు కదా స్పేసియస్ హాల్. టీవీ యూనిట్ కూడా వాల్ గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. అండ్ వన్స్ అగైన్ మీరు పిఓపి చూడండి, చాలా గుడ్ లుకింగ్ పిఓపి అయితే ఉంది. సో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అనమాట. సో మనకి కిచెన్లో ఇలా ఆర్చ్ కిచెన్కి సపరేట్ చేస్తూ ఈ ఆర్చ్ డిజైన్ అయితే చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ మనకి ఓపెన్ కిచెన్ థీమ్ కూడా చాలా బాగుంది. మనకి లైటింగ్ కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి. అంటే మనకి కబోర్డ్స్తో చేయించుకుంటే ఇలా లైటింగ్ సెటప్ అయితే ఉంటుంది. సో వీళ్ళు బిల్డర్స్ కాబట్టి మనకి వీళ్ళకి ఎవ్రీథింగ్ ఐడియా ఉంటుంది. సో ఇక్కడ ఈ లైట్ సెటప్ అనేది చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. సో ఇలా ముందుకు వచ్చేస్తే మనకి ఇది వచ్చేసి పూజ రూమ్ అనమాట. అండ్ మనకి సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది కిచెన్లో. అండ్ ఇక్కడ కూడా రెగ్యులర్ యూజెస్ కోసం సెల్ఫ్స్ ఇలా ఉంటాయి. కింద కూడా సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పైన మీకు ఇక్కడ సుంచు అయితే ఉంది కిచెన్లో. అండ్ ఎగ్జిస్ట్ ఫ్యాన్ కోసం అది ఒక పాయింట్ అయితే ప్రొవైడ్ చేశారు, వెంటిలేషన్ కోసం ఈ విండో. సో కిచెన్ నుంచి హాల్ యొక్క ఓవర్ వ్యూ ఇలా ఉంటుంది. సో అవి చూస్తున్నారు కదా ముందర, అవి 2 బెడ్రూమ్స్ అనమాట. ఇక్కడ టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, సో ఇది మనకి ఇలా డీసెంట్గా ప్రొవైడ్ చేశారు. వీటికి కబోర్డ్ చేయించుకుంటే ఇంకా గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది. ఆర్ఎల్స్ మీరు ఇలానే దీన్ని యూజ్ చేసుకున్న టీవీ యూనిట్ పెట్టుకున్నా కూడా, టీవీ పెట్టినా కూడా మీకు గుడ్ లుకింగ్ అయితే కనిపిస్తుంది. బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఫాస్ట్గా చూపించేస్తాను, సార్ చూడండి. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మీరు ఇప్పుడైతే చూస్తున్నది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అండ్ మీకు ఇక్కడ ఒక వాల్కి ఇలా డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి AC పాయింట్ కూడా ఉంటుంది బెడ్రూమ్లో. ఇలా వచ్చేస్తే వెంటిలేషన్ కోసం ఒక విండో. అండ్ ఇట్ సైడ్ వాస్తు ప్రకారం ఈ వాష్రూమ్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. సో కంప్లీట్గా వాస్తుని బేస్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఇందాక మాస్టర్ బెడ్రూమ్ చూసారు, ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో ఈ బెడ్రూమ్ సైజ్ కూడా స్పేసెస్గానే ఉంది. అండ్ ఒక వాళ్ళకి డిఫరెంట్ థీమ్తో కలర్స్ అండ్ వెంటిలేషన్ కోసం ఇటు సైడ్ ఒక విండో, అటు సైడ్ ఒక డోర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా డీసెంట్ పిఓపి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అక్కడ కూడా పిఓపి ఉంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో AC పాయింట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఇది వచ్చేస్తే ఈ బెడ్రూమ్ యొక్క వాష్రూమ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి సెట్ బ్యాక్. సో ఇది వచ్చేసి పక్కింటికి ఇంటికి కంపౌండ్ వాల్ అనమాట. అంటే సెట్ బ్యాక్ అయితే ఇటు సైడ్ వదలడం అయితే జరిగింది. సో హౌస్లో కలర్స్ కూడా డిజైన్స్ కలర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇలా ఒక వాల్కి డిఫరెంట్ థీమ్స్ అనేవి చేసి ఈ మధ్య ట్రెండింగ్ అయితే నడుస్తూ ఉంటాయి. కంప్లీట్గా చూపించాను కదా, సో మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసింటే మీకు ఈ హౌస్ యొక్క నాలెడ్జ్ కంప్లీట్గా అర్థమైపోతుంది. చెప్పాను కదా, ఇది వచ్చి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 2 సెంట్స్లో అయితే ఉంటుంది. 18x50 సైజ్ అనమాట. సో మనం ఇంతకుముందు మన ఛానల్లో 18x40 ఆ కన్స్ట్రక్షన్లో మీకు హౌసెస్ పెట్టాను. మీకు మోస్ట్లీ మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యాలంటే అక్కడ ఉంటుంది. సో సేమ్ ఆ అన్ననే అనమాట అక్కడైతే ఏదైతే కన్స్ట్రక్షన్ చేశారో అలాంటి, అంటే మనకి 18x40లోనే ఒక మంచి హౌస్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది 18x50 అనమాట. సో స్పేసియస్గా అయితే ఉంటుంది. డిజైన్స్ కూడా హాల్ కూడా మనకి ఎలా ఉందంటే 30-40 సైజులో మనం మామూలుగా హౌసెస్ కడతాం కదా, హౌసెస్ కడితే హాల్కి ఎంతైతే స్పేస్ వదులుతామో అంతకన్నా ఎక్కువ. ఎందుకంటే 30-40 సైజులో డైనింగ్ హాల్ సెటప్లో హాల్ చిన్నగా అయిపోద్ది అనమాట. సో మంచి హాల్ అయితే ప్రొవైడ్ చేశారు.
అండ్ ఓపెన్ కిచెన్ సెటప్ అయితే చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ 2 bedrooms స్పేసెస్గా ఉన్నాయి. 2 cents 2 bedrooms. ఈ మాత్రం స్పేసెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ ఎక్కడ చేయలేము, బట్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంత స్పేసెస్గా అయితే ఉన్నాయి. అండ్ పిఓపి, మంచి డోర్స్, మంచి గ్రానైట్, మంచి టైల్స్, మంచి పెయింటింగ్స్. సో ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి సో మంచి హౌస్ కస్టమర్కి వాళ్ళ ఉద్దేశంతో కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ ఈవెన్ ఏ బిజినెస్లో ప్రాఫిట్ అనేది కీ అనమాట. సో ఎవరైనా బిజినెస్లో ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ హౌస్ అనే విషయానికి వచ్చేస్తే చెప్పాను కదా 18x50 సైజ్ అనమాట, 2 cents అయితే ఉంటుంది. అండ్ మనకు బోర్ వాటర్ కూడా మంచి వాటర్ అయితే పడ్డాయి. సో ఎక్కువ మళ్ళీ సాల్టీ అయితే లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఈ హౌస్కి అప్రూవల్ తీసుకుని కట్టడం జరిగింది. అండ్ మనకి హౌస్ నుంచి చెక్ పోస్ట్లో ఉన్న డిమార్ట్, నందికొట్కూరు రోడ్లో ఉన్న డిమార్ట్ జస్ట్ 5 minutes డ్రైవ్ అనమాట. అంటే బైక్ మీద నడుచుకుంటూ వెళ్తే 1 గంట అయినా పట్టవచ్చు, నో ప్రాబ్లం. బైక్ మీద అయితే ఒక 5 minutes అయితే మీరు ఆ డిమార్ట్ అనేది చేరుకోవాలి. ప్రైజింగ్ విషయానికి వచ్చేస్తే ఓనర్ చెప్పే ప్రైజ్ వచ్చేసి 52 లక్షలు చెప్తూ ఉన్నారు. 52 లక్షలు అనేది నెగోషియబుల్ ప్రైజ్ అనమాట, ఇది ఫిక్స్ అయితే కాదు. మీరు వచ్చి హౌస్ చూడండి, మీరు కొనే విధానాన్ని బట్టి మీకు అమౌంట్ డిస్కౌంట్ అవుతుంది. ఒకవేళ మీరు నెట్ క్యాష్తో కొంటున్నారు అంటే మీకు కొంచెం అనుకున్నారు లోన్కి వెళ్ళే రేట్ కన్నా ఇంకొంచెం నేనైతే తగ్గించి ఇప్పిస్తాను. సో ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మన ఛానల్ నుంచి వస్తుంటే సో బిల్డర్ అయినా కూడా ఎవరైనా కూడా మీకు మంచి డిస్కౌంట్స్ అయితే ఇప్పించడం బాధ్యత నాదనమాట. సో ప్రైస్ నెగోషియబుల్ అని చెప్పాను కదా. సో ఓనర్ కెమెరా బిహైండ్ అయితే ఉన్నారు, అంటే కెమెరా వెనకాల ఓనర్ అయితే ఉన్నారు. సో ఓనర్తో కూడా మీకు ఒకసారి మాట్లాడిస్తాను. అంటే రేపు పొద్దున మీరు వచ్చి ఇక్కడ డీల్ చేస్తే ఎవరైతే వచ్చి అది రేట్ మాట్లాడతారో అతనే ఆ ఓనర్ అనమాట. సో మనం చెప్పాను కదా ఇంతకుముందు కూడా ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో ఓనర్తో ఒకసారి మాట్లాడిస్తాను, వినండి, ఒకసారి వాళ్ళే చెప్తారు. హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో చూసి మీరు వచ్చినట్టయితే కాజా తరఫున మీకు డిస్కౌంట్ అయితే ఇస్తాను. 52 lakhs అన్న మంచి డిస్కౌంట్ ఇస్తాను. సో థ్యాంక్ యూ అన్న. సో చెప్పాను కదా ఓనర్తోనే మీకు ఎవరైతే చెప్పానో ఆ రోజు ఎవరైతే వచ్చి మీతో రేట్ మాట్లాడతారో వాళ్ళే అనమాట. అంటే ఈ ప్రజెంట్ ఈ హౌస్ ఓనర్, అంటే నేను మీకు ఇంతకుముందు చెప్పాను, నేను ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ హౌస్ ఓనర్ ఉంటాడు, అంటే మీరు కొంటున్నారు కాబట్టి, మీరు నెక్స్ట్ బయర్ కొంటున్నారు కాబట్టి మీరు ఓనర్ అవుతారు. సో ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్ అయితే నేను ఇంప్లిమెంట్ చేస్తాను. సో మన దగ్గర వీళ్ళకి ఒక రేటు మీకు ఒక రేట్ చెప్పే ఏదైతే ఉండదు. సో ఇది నేను నా వరకు ఇది అష్యూరెన్స్. అంటే మీకు ఇక్కడ ఏమేమి రేట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏంటి ఇక్కడ ఇంత ప్లాట్ నడుస్తుంది అనేది మీకైతే ఒక అండర్స్టాండింగ్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడైనా వెళ్ళి కనుక్కున్న ఎవ్రీథింగ్ అంటే ఒక ఏరియాలో ఒక మార్కెట్లో ఆ ఏరియాలో అది రేట్ అనేది ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ వాళ్ళకి నోటెడ్ అయితే అయి ఉంటుంది అనమాట. సో ఇది వాళ్ళ వీడియో. మీరు ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే ఒక నా వీడియో షేర్ చేయండి. అండ్ వేరే ఏ ఏజెన్సీస్కి మీరు ఈ లింక్ షేర్ చేయకండి. సో ట్రై టు అండర్స్టాండ్. మీరు ఈ వీడియో చూసినట్టు నన్ను కన్సిడర్ చేయండి. నెగోషియబుల్ మీకు మంచిగా ఇప్పించి హౌస్ ఇప్పించే బాధ్యత నాది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కర్నూలు హబ్ వీడియోస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.